ఈరోజు మనం ఈ టాపిక్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం శాతవాహనులకు సంబంధించినటువంటి శాతవాహన వంశనామం గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి వర్ణం అన్నమాట, క్యాస్ట్, వర్ణం. శాతవాహనుల కాలం నాటి వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతాం. సో శాతవాహనుల కాలంలో మామూలుగా వర్ణ వ్యవస్థ అంటే ఏమేమి ఉంటాయంటే బ్రాహ్మణులు, ఓకేనా, బ్రాహ్మణులు, నెక్స్ట్ తర్వాత క్షత్రియులు, నెక్స్ట్ తర్వాత వైశ్యులు, నెక్స్ట్ తర్వాత శూద్రులు అన్నమాట, శూద్రులు. ఇలా 4 వర్ణాల వారు సమాజంలో ఉంటారు. ఓకే, సో శాతవాహన సమాజంలో 4 వర్ణాలు. సో ఈ 4 వర్ణాలే మనం చతుర్వర్ణ వ్యవస్థ అని పిలుస్తాం. ఈ చతుర్వర్ణ వ్యవస్థలో అసలు పాలకులైనటువంటి శాతవాహనులు ఎవరంటే, పాలకులైనటువంటి శాతవాహనులు ఎవరు అనేది మనం ఇక్కడ మాట్లాడాల్సింది. సో శాతవాహనులు బ్రాహ్మణుల, లేదా క్షత్రియ వర్ణానికి చెందినవారా, లేదా వైశ్య వర్ణానికి చెందినవారా, లేదా శూద్ర వర్ణానికి చెందినవారా అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ బ్రాహ్మణులు. శాతవాహనులు బ్రాహ్మణుడు అనడానికి ఆధారాలు ఏమున్నాయి చూద్దాం. శాతవాహనులు బ్రాహ్మణులు అనుటకు ఆధారాలు ఏంటివి అని అంటే, శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అనడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ఆధారాలను తీసుకుంటాం. సో ఒకటి ఏంటంటే నానాఘాట్ శాసనము అన్నమాట. నానాఘాట్ శాసనం అని. ఈ నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించడం జరిగిందంటే, సో ఈ నానాఘాట్ శాసనాన్ని దేవి నగానిక వేయించడం జరిగింది. నగానిక ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. సో ఈమె ఎవరంటే దేవి నగానిక. శాతవాహనుల్లో మొత్తం 30 మంది రాజులు ఉంటారు అనమాట. శాతవాహనుల్లో మొత్తం 30 మంది శాతవాహన రాజులు ఉంటారు. ఈ శాతవాహన రాజుల్లో 3వ రాజు, ఓకేనా, సీరియల్గా తీసుకుంటే 3వ రాజు, ఇతన్నే మనం మొదటి శాతకర్ణి అని పిలుస్తాం అనమాట. ఈ మొదటి శాతకర్ణి భార్యనే దేవి నగనిక అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ దేవి నగనిక తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి గురించి పేర్కొంటూ వేయించినటువంటి శాసనమే ఏదంటే మనకి, ఓకేనా, నానాఘాట్ శాసనం అనమాట. సో ఈ నానాఘాట్ శాసనం ప్రకారము, ఈ నానాఘాట్ శాసనం ఎవరి గురించి చెప్తా ఉంది? మొదటి శాతకర్ణి గురించి చెప్తా ఉంది అనమాట. కానీ మొదటి శాతకర్ణి గురించి పేర్కొన్నటువంటి ఈ శాసనం, ఈ శాసనాన్ని వేయించిందేమో దేవి నగనిక. ఈ దేవి నగనిక ఎవరి గురించి వేయించిందంటే, ఎవరి యొక్క విజయాల గురించి ప్రస్తావిస్తూ వేయించిందంటే, మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి ప్రస్తావిస్తూ వేయించింది అనమాట. సో ఈ మొదటి శాతకర్ణి ఈ శాసనం ప్రకారము ఏం చేశాడంటే, వైదిక కృతువులను నిర్వహించడం జరిగింది. వైదిక కృతువులు అని, ఓకేనా. సో వైదిక కృతువులను నిర్వహించినట్లు ఈయన చేసినట్లు, వైదిక కృతువులను నిర్వహించినట్లు ఇక్కడ తెలుస్తా ఉంది అనమాట. సో బ్రాహ్మణులు 6 రకాల విధులను కలిగి ఉంటారు యాక్చువల్గా, ఓకేనా. సో బ్రాహ్మణులు అనేటువంటి వారు ఎన్ని రకాల విధులను కలిగి ఉంటారంటే 6 రకాల విధులను కలిగి ఉంటారు అనమాట. సో ఒకటి ఏంటంటే అధ్యయనం చేయడం అనమాట. అధ్యయనం అంటే చదవడము అన్నమాట. సో రెండు వచ్చేసి అధ్యాపనము అనమాట. అధ్యాపనము ఒకటేంటి అధ్యయనము, 2 అధ్యాపనము అనమాట. ఈ రెండు మొత్తం 6 రకాల విధులను కలిగి ఉంటారు. నెక్స్ట్ 3వది ఏంటంటే యజన అనమాట. యజన. 4వది వచ్చేసి యాజన అనమాట. యాజన. సో ఇదేమో యజన, ఇది యాజన. నెక్స్ట్ 5వ విధి ఏంటంటే దానం చేయడం అనమాట. ఓకేనా. ప్రతిగ్రహి. సో ఈ విధంగా 6 రకాలు. అంటే అధ్యయనం చేయడం అంటే ఏంటంటే చదువుకోవడం అనమాట. అధ్యాపనం అంటే చదువు చెప్పడం అనమాట. చదువుకోవడము అనేది ఒక విధిని కలిగి ఉన్నాడు ఒక బ్రాహ్మణుడు. సో ఇక్కడ బ్రాహ్మణ వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఫస్ట్ బ్రాహ్మణ వర్ణానికి ఒక 6 రకాల విధులు కలిగి ఉంటాడు ప్రతి బ్రాహ్మణుడు కూడా. ఆయన ఏం చేస్తాడంటే అధ్యయనం చేయడం,
అంటే బాగా చదువుకోవడం, చదువుకున్న దాన్ని చెప్పడం అన్నమాట. చదువుకోవడాన్ని, నేర్చుకోవడాన్ని మనం అధ్యయనం అంటాం. నేర్చుకున్నది ఇంకొకరికి నేర్పించడాన్ని ఏమనిపిస్తాం అంటే అధ్యాపనం అంటాం. కాబట్టి చదువుకోవడాన్ని అధ్యయనం అంటాం. చదువు చెప్పడాన్ని అధ్యాపనం అనిపిస్తాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత యజన అంటాం. యజన అంటే యజ్ఞయాగాలు ఉంటాయి కదా, అశ్వమేధ యాగం కావచ్చు, రాజసూయ యాగం కావచ్చు, నరమేధ యాగం కావచ్చు, ఓకేనా, అప్తోర్యామి యాగం కావచ్చు, ఇలా మనకి యాగాలు ఉంటాయి. ఓకేనా. అగ్నిష్టోమ, అగ్నిహోత్ర అనబడేటువంటి యాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం. ఓకేనా. వీళ్ళే బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఆ యాగాలను చేస్తారు. ఓకేనా. వీళ్ళే నిర్వహించడం జరుగుతుంది అనమాట. వీళ్ళు యజ్ఞయాగాలు నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దానికి ఖర్చు మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు అనమాట. కానీ యాజన అంటే ఏంటంటే ఇతర వర్ణాల చేత యజ్ఞయాగాలను నిర్వహింపజేస్తారు, అంటే చేయిస్తారు వాళ్ళ చేత. కాబట్టి మనం పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు మంత్రాలు చదవడానికి పెళ్లిళ్ళు చేసేటప్పుడు వాళ్ళు వచ్చి ఓకేనా, ఆ మంత్రాలు చదివి పెళ్లి చేసి వెళ్ళిపోతారు కదా. అలాగే అక్కడ కూడా యజ్ఞయాగాలు చేయడం వేరు, చేయించడం వేరు అనమాట. కాబట్టి ఇక్కడ యజన అనేటువంటి విధిని కలిగి ఉన్నారు బ్రాహ్మణులు, యాజన అనేటువంటి విధిని కలిగి ఉన్నారు. దాన అంటే దానం చేయడం అనమాట. వీళ్ళు దానం చేస్తారు. ఇతరుల నుంచి దానాన్ని స్వీకరిస్తారు అనమాట. అందుకే దాన ప్రతిగ్రహి అనమాట. ఓకేనా. కాబట్టి ఈ 6 రకాల విధులను కలిగి ఉంటాడు అనమాట. చదువు నేర్చుకోవడం, చదువు చెప్పడం, ఓకేనా, యజ్ఞయాగాలు చేయడం, యజ్ఞయాగాలు చేయించడం, దానం చేయడం, దానాన్ని స్వీకరించడం, ఇలా 6 రకాల విధులను కలిగినటువంటి వర్ణం ఏదంటే బ్రాహ్మణ వర్ణం అనమాట. అందుకే ఇక్కడ చూడండి, నానాఘాట్ శాసనం అని అంటున్నాం. ఈ నానాఘాట్ శాసనాన్ని శాతవాహనుల తొలి శాతవాహన రాజులో గొప్పవాడైనటువంటి మొదటి శాతకర్ణి భార్య దేవి నగనిక ఈ శాసనాన్ని ప్రాకృత భాషలో వేయించడం జరిగింది. ఈ శాసనంలో పూర్తిగా తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి యొక్క గణగణాల గురించి, అతని యొక్క విజయాల గురించి ప్రస్తావిస్తూ అతడు నిర్వహించిన వైదిక కృతువులను గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ రాజు హోదాతో పాటు ఆయన ఒక బ్రాహ్మణుడు కావడం వల్ల ఈయన ఏం చేస్తున్నాడంటే ఏ విధిని కలిగి ఉండే అవకాశం ఉంది, యజన అనేటువంటి విధిని కలిగి ఉన్నాడు. యజన అంటే యజ్ఞయాగాలు చేయడం, అది యాజన అయితే ఒకవేళ రాజుగున బ్రాహ్మణుడు కాకుండా క్షత్రియుడు అయితే బ్రాహ్మణుడు వచ్చి ఏం చేస్తాడంటే ఆ రాజు చేత చేయిస్తాడు యజ్ఞయాగాలను. దాన్ని మనం యాజన అని పిలుస్తాం అనమాట. ఓకేనా. కాబట్టి యజన అనేటువంటి విధిని కలిగి ఉంటూ ఇతడు వైదిక కృతులు నిర్వహించాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడని చెప్పేసి ఈ శాసనంలో, అదే నానాఘాట్ శాసనంలో మొదటి శాతకర్ణి వైదిక కృతులు నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మొదటి శాతకర్ణి అంటే శాతవాహన రాజులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు వాదించడం జరిగింది అనమాట. ఓకేనా. అది అలా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ తర్వాత రెండవది ఏంటంటే నానాఘాట్ శాసనం తర్వాత నాసిక్ శాసనం చూద్దాం. ఓకేనా. నాసిక్ శాసనం అన్నమాట. నాసిక్ శాసనం ఈ నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు అన్నప్పుడు చూడండి, ఈ నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారంటే గౌతమి బాలశ్రీ అన్నమాట. ఓకేనా. గౌతమి బాలశ్రీ వేయించింది అనమాట. గౌతమి బాలశ్రీ అంటే ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క మదరే గౌతమి బాలశ్రీ అని. ఈ గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయిస్తుంది. ఏ భాషలో వేయిస్తుంది అంటే ప్రాకృత భాషలోనే వేయిస్తుంది అనమాట. మరి ఈ శాసనాన్ని గౌతమి బాలశ్రీ ఎవరి యొక్క విజయాల గురించి పేర్కొంటూ వేయించిందంటే జిపిఎస్ అనమాట, గౌతమి పుత్ర శాతకర్ణి అనమాట. గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గుణగణాల గురించి కావచ్చు, అతని యొక్క విజయాల గురించి కావచ్చు క్లియర్ గా ప్రస్తావించినటువంటి శాసనమే నాసిక్ శాసనం అనమాట. ఈ శాసనంలో గౌతమి బాలశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణికి 3 రకాల బిరుదులను మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే ఏక బ్రాహ్మణ అనే బిరుదును ఇక్కడ పెట్టాడు అనమాట. ఏక బ్రాహ్మణ. ఓకేనా. ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరికి ఉంది? గౌతమి పుత్ర శాతకర్ణి. ఎందులో? నాసిక్ శాసనంలో. అలా నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణికి ఏక బ్రాహ్మణ అనే బిరుదును మెన్షన్ చేసింది అనమాట. ఎవరు? గౌతమి బాలశ్రీ. అంతేకాకుండా ఏక బ్రాహ్మణతో పాటు ఆగమ నిలయ అన్నమాట. ఆగమ నిలయ అనే బిరుదు ఉంది, ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఉంది. నెక్స్ట్ తర్వాత క్షత్రియ దర్పమాన మర్దన అన్నమాట. క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియ వంశాన్ని
పూర్తిగా అంతం చేసినటువంటి వాడు. ఓకేనా? సో కాబట్టి ఈయన క్షత్రియ వంశాన్ని అంతం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఈయన బ్రాహ్మణుడు ఏంటాడు. ఒకవేళ ఆయన క్షత్రియ వంశానికి చెందిన వాడైతే క్షత్రియ వంశాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసే అవకాశం లేదు కదా. సో అందుకే ఇక్కడ క్షత్రియ దర్పమాన మర్దన అనేటువంటి ఒక బిరుదు, ఆగమ నిలయ అనేటువంటి బిరుదు, ఏక బ్రాహ్మణ అనేటువంటి బిరుదు సో ఎవరికి ఉందంటే నాసిక్ శాస్త్రంలో గౌతమి పుత్ర శాతకర్ణికి ఉందన్నమాట. ఓకేనా? సో గౌతమి పుత్ర శాతకర్ణికి ఏవే బిరుదులు ఉన్నాయంటే సో ఈ విధంగా మనకు 3 రకాల బిరుదులు ఉన్నాయి అన్నమాట. సో ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఉంది, నెక్స్ట్ తర్వాత ఆగమన నిలయ బిరుదు ఉంది, నెక్స్ట్ క్షత్రియ దర్పమాన మర్దన అనేటువంటి బిరుదు ఉంది అనమాట. సో ఈ 3 బిరుదుల్లో మనకు ఆగమ నిలయ అంటే హిందూ మతానికి సంబంధించిన అంశమే అనమాట. సో అంటే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అంశము అనమాట. సో కాబట్టి ఏక బ్రాహ్మణ పర్టికులర్గా మనం ఏక బ్రాహ్మణ అనేది తీసుకునే సరిపోతుంది అనమాట. సో కాబట్టి గౌతమి బాలశ్రీ సో తన కుమారుడైనటువంటి గౌతమి పుత్ర శాతకర్ణికి నాసిక్ శాసనంలో ఏక బ్రాహ్మణుడు అని చెప్పేసి చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ శాతవాహనులు బ్రాహ్మణులు అనడానికి ఇది ఒక ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఓకేనా సో వాసిష్ఠి. ఓకేనా? వాసిష్ఠి నెక్స్ట్ గౌతమి. సో వాసిష్ఠి గౌతమి వంటి గోత్రములు కలిగినటువంటి ఓకేనా వాసిష్ఠి సో గోత్రములు కలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఓకేనా సో బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాసిష్ఠి గౌతమి గోత్రములు కలిగినటువంటి బ్రాహ్మణులు తన కుమార్తెలను ఓకేనా వీరు తమ కుమార్తెలను ఎవరికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందంటే తమ కుమార్తెలను ఓకేనా సో కుమార్తెలను ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారంటే శాతవాహన రాజులకు ఇచ్చి పెళ్లి చేశారనమాట. శాతవాహన రాజులకు ఇచ్చి వివాహం చేయడం జరిగింది అనమాట. చూడండి వాసిష్ఠి గోత్రము ఇక్కడ వశిష్ఠ మహర్షి యొక్క సంతతి అనమాట, గౌతమి మహర్షి యొక్క సంతతి అనమాట. సో అందుకే అక్కడ వాళ్ళిద్దరి నుంచి డెవలప్ అయినటువంటి గోత్రాలనే మనం వశిష్ఠ గోత్రం అని నెక్స్ట్ తర్వాత గౌతమి గోత్రం అని పిలుస్తాం. ఈ వశిష్ఠ గౌతమి గోత్రములు కలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే తమ కుమార్తెలను శాతవాహన రాజులకు ఇచ్చి వివాహం చేయడం జరిగింది అనమాట. ఓకేనా? అంటే బ్రాహ్మణులు అంటే ఇక్కడ వశిష్ఠుడు గౌతముడు అనేటువంటి వ్యక్తి ఎవరు బ్రాహ్మిన్స్ అనమాట. ఈ బ్రాహ్మిన్స్ యొక్క సంతతికి చెందినటువంటి బ్రాహ్మిన్స్ అదే అంటే వీళ్ళ యొక్క గోత్రములు కలిగినటువంటి బ్రాహ్మణులు కూడా తమ యొక్క కూతుర్లను శాతవాహనులకు ఇచ్చి వివాహం జరగడం జరుగుతుంది. అంటే శాతవాహనులు బ్రాహ్మణులు కాబట్టే వీళ్ళు ఆ పని చేసి ఉంటారనేది ఒక వాదన అనమాట. ఓకేనా? సో కాబట్టి అందుకు ఇక్కడ శాతవాహనులు బ్రాహ్మణుడు అనడానికి ఇది ఒక ఆధారంగా మనం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో ఇక్కడ శాతవాహనులకు మనం ఏం చెప్తున్నాం మధ్యలో శాతవాహన రాజులు ఉన్నారు. ఓకేనా? శాతవాహన రాజులు ఉన్నారు. ఈ సైడ్ ఏమో ఓకేనా ఇక్కడేమో చేది వంశం ఉంది అని చెప్పాము. నెక్స్ట్ ఇక్కడేమో శాతవాహన వంశం ఉంది అని చెప్పాము. సో కాబట్టి వీళ్ళకి సమకాలికంగా మీకు ఈ మధ్యలో ఇక్కడ మధ్యప్రదేశ్ లో ఒక రాజవంశం ఉంది, దాని పేరే శుంగవంశం అని చెప్పాము. మళ్ళీ పాటలీపుత్రం నుంచి రాజధాని మార్చుకొని పరిపాలించింది ఎవరంటే కన్వ వంశం అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ శుంగవంశస్థులు కన్వ వంశస్థులు వీళ్ళు బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వారే. నెక్స్ట్ తర్వాత శుంగులు బ్రాహ్మణ వర్ణానికి సంబంధించినటువంటి వారే అనమాట. సో కాబట్టి శుంగులు బ్రాహ్మణులే కనువులు బ్రాహ్మణులే అని. సో కాబట్టి శాతవాహనులు బ్రాహ్మణులు వీళ్ళు కూడా బ్రాహ్మణులు అనటానికి ప్రధాన ఆధారాలుగా చెప్తాం. అంటే సో వీరికి సమకాలిక రాజులైనటువంటి శుంగరాజులు కన్వరాజులు ఇద్దరు కూడా బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారే కావడం. నెక్స్ట్ తర్వాత శాతవాహనులలో మనకు నానాఘాట్ శాస్త్రంలో మొదటి శాతకర్ణి. సో ఇక్కడ ఏమవుతుందంటే మొదటి శాతకర్ణి వైదిక కృతులను నిర్వహించడం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నాసిక్ శాస్త్రంలో గౌతమి పుత్ర శాతకర్ణి ఓకేనా నాసిక్ శాస్త్రంలో గౌతమి పుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ అనేటువంటి బిరుదుతో ప్రస్తావించబడడం. సో వీటన్నిటి నెక్స్ట్ వశిష్ఠ గోత్రము గౌతమి గోత్రం కలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు తమ కుమార్తెలను సో ఎవరికిచ్చి వివాహం చేయడం జరిగిందంటే శాతవాహన రాజులకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అందుకే శాతవాహనులు బ్రాహ్మణులు అంటున్నాం అనమాట. ఓకేనా? సో ఇది మనకు బ్రాహ్మణుడు అనడానికి ఆధారాలు అనమాట బాబు. సో ఒకటేమంటున్నాం నాసిక్ నానాఘాట్ శాస్త్రం తీసుకున్నాం, నానాఘాట్ శాస్త్రం. రెండవది నాసిక్ శాస్త్రం అన్నమాట, నాసిక్ శాస్త్రం తీసుకున్నాం. నెక్స్ట్ మూడవది వశిష్ఠ గోత్రము అన్నాం.
నెక్స్ట్ తర్వాత గౌతమి గోత్రము కలిగినటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు తమ కుమార్తెలను శాతవాహన రాజులకు ఇచ్చి వివాహం చేయడం. ఫైనల్గా సమకాలిక రాజులైనటువంటి శకులు కావచ్చు, శకులు అంటున్నా, శుంగులు కావచ్చు, ఓకేనా, శుంగరాజులు, శుంగుల తర్వాత వచ్చేసేటువంటి కనువులు. సో వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణులే అన్నమాట. సో ఈ కారణాల వల్ల సో బహుశా వీళ్ళకు అవినాభావ సంబంధాలు అంటే మంచి సంబంధాలు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు అని చెప్పడం అనమాట, ఇంకేం లేదు. సో కాబట్టి శుంగులు కనువులు సమకాలికమైనటువంటి వారైనటువంటి శుంగులు కనువులు బ్రాహ్మణులు కావడం. నెక్స్ట్ శాతవాహనులు కూడా బ్రాహ్మణుడానికి ప్రధాన ఆధారాలు. నాన్నగారి శాసనం ప్రకారం మొదటి శాతకర్ణి వైదిక కృతులు నిర్వహించడం అంటే యజన అనేటువంటి విధిని కలిగి ఉండడం. నాసిక్ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణికి ఏమని బిరుదు ఉంది, ఏక బ్రాహ్మణ అనేటువంటి బిరుదు ఉండడం. వశిష్ఠ గోత్రము గౌతమి గోత్రం కలిగిన బ్రాహ్మణులు తమ కుమార్తెలను శాతవాహన రాజులకి ఇచ్చి వివాహం చేయడం. ఈ కారణాల వల్ల శాతవాహనులు బ్రాహ్మణులు అనడానికి ఒక ఆస్కారం అనేది ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే శాతవాహనులు బ్రాహ్మణుడు అనడానికి ప్రధాన ఆధారాలు, ఓకేనా, అంటే ఒకటి వారు తమ శాసనాల ప్రకారం వైదిక కృతులను నిర్వహించడం ఒకటి. నెక్స్ట్ ఏక బ్రాహ్మణుడు అనేటువంటి బిరుదుతో గౌతమిపుత్ర శాతకర్ణి ప్రస్తావించబడడం. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇదే బ్రాహ్మణులు ఓకేనా తమ కుమార్తెలను సో శాతవాహన రాజులకి ఇచ్చి పెళ్లి చేయడము. నెక్స్ట్ తమ సమకాలిక రాజులైనటువంటి ఇలా అడిగే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి బ్రాహ్మణ వర్ణం అయిపోయింది. అంటే ఇక్కడ బ్రాహ్మణ వర్ణమా అవునా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకుని మొత్తం అంతా అయిపోయిన తర్వాత. ఓకేనా. నెక్స్ట్ తర్వాత రెండవది ఏంటంటే క్షత్రియులు అనమాట. ఇప్పుడు క్షత్రియులు అనుటకు ఆధారాలు చూసాము. క్షత్రియ వర్ణానికి చెందిన వారు శాతవాహనులు అనేది మనం చూస్తే ఇప్పుడు నాసిక్ శాసనం తీసుకున్నాం. ఓకేనా. నాసిక్ శాసనం, ఈ నాసిక్ శాసనంలో ఓకేనా ఈ శాసనాన్ని ఎవరు వేయించారంటున్నాము, గౌతమి బాలశ్రీ వేయించింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఎవరి గురించి వేయించింది, గౌతమి పుత్ర శాతకర్ణి గురించి వేయించింది అనమాట. ఓకేనా. సో గౌతమి బాలశ్రీ వేయించింది, గౌతమి పుత్ర శాతకర్ణి గురించి వేయించింది అనమాట. మరి ఈ గౌతమి బాలశ్రీ ఓకేనా, గౌతమి బాలశ్రీ తనను తాను ఇప్పుడు గౌతమి పుత్ర శాత గురించి పేర్కొంటూ తనను తాను కొన్ని విషయాలు కూడా అక్కడ ప్రస్తావించుకోవడం జరిగింది. సో గౌతమి బాలశ్రీ ఓకేనా, ఈ గౌతమి బాలశ్రీ తనను తాను ఏమని ప్రస్తావించుకునేదంటే నేను రాజర్షి పత్నిని అని చెప్పుకున్నది అనమాట. రాజర్షి పత్నిని. సో కాబట్టి రాజర్షి పత్నిని అని చెప్పుకోవడం జరిగింది అనమాట. రాజర్షి చూడండి ఇక్కడ రాజర్షి పత్నిని అంటే నేను రాజు యొక్క భార్యను అని. అంటే ఇక్కడ రాజర్షి అంటే ఇక్కడ జీబిఎస్ యొక్క భర్త అయినటువంటి శివస్వాతి అన్నమాట. ఈ శివస్వాతి రాజర్షి అని అనుకోవాలన్నమాట. రాజర్షి అంటే రాజు అనమాట. వాస్తవానికి ప్రధానంగా మనకు క్షత్రియులైనటువంటి వారే కదా రాజులు అవుతారు. రేర్ కేసెస్ లో బ్రాహ్మణులు కూడా ఆ రాజకీయ అధికారాలు పొందడం జరిగింది, అది వేరే విషయం. కానీ వాస్తవంగా అయితే మెజారిటీ క్షత్రియ వర్ణానికి సంబంధించినటువంటి వారే రాజ్యపాలన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి నేను ఒక రాజ్య భార్యను అని చెప్పేసి రాజర్షి పత్ని అని చెప్పుకోవడం వల్ల సో అంతేకాకుండా సో ఈమె యొక్క భర్త అయినటువంటి శివస్వాతి రాజర్షి కావడం వల్ల ఆయన రాజు కావడం వల్ల సో ఇక్కడ వాళ్ళు క్షత్రియ వర్ణానికి చెందినవారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా సో ఇక్కడ గౌతమి మొదటి శాతకర్ణి కావచ్చు, నెక్స్ట్ తర్వాత గౌతమి పుత్ర శాతకర్ణి కావచ్చు, వీళ్ళు ఏం చేశారు, సో అశ్వమేధ యాగాలను నిర్వహించారు కదా. అశ్వమేధ యాగాలు నిర్వహించారు అంటే ఇక్కడ అశ్వమేధ యాగాలు చేయడం అనేది ఇప్పుడు రాజకీయ హోదాలో అంటే బ్రాహ్మణులై ఉండి రాజులైనప్పుడు యజన అనేటువంటి విధిని కలిగే అవకాశం ఉంది. సో అప్పుడప్పుడు యాజన అనే విధిని కూడా కలిగే అవకాశం ఉంది కదా. ఇప్పుడు యజన అంటే ఏంది, యజ్ఞయాగాలు నిర్వహించడం అని అర్థం అనమాట. సో అదే యాజన అంటే ఏంది, యజ్ఞయాగాలను ఏరే వాళ్ళు చేయిస్తే వీళ్ళు చేయడం అనమాట. అంటే బ్రాహ్మణుల సమక్షంలో సో ఈ క్షత్రులైనటువంటి రాజులు యజ్ఞయాగాలు నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు సో మొదటి శాతకర్ణి నాన్నగారి శాసనం ప్రకారం వైదిక కృతులు నిర్వహించాడు, అశ్వమేధ యాగం చేశాడు, రాజసూయాగం చేశాడు సో అని చెప్పుకున్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా అశ్వమేధ యాగం చేశాడు. ఓకేనా.
ఈ అశ్వమేధ యాగం చేశాడు అనడానికి ప్రధాన ఆధారం ఏంటంటే నాసిక్ శాసనంలో గౌతమి పుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంటుంది అనమాట. దీని పేరే ఏంటంటే త్రిసముద్ర తోయ పీతవాహన, త్రి సముద్ర తోయ పీతవాహన అనమాట. తోయ పీతవాహన అనమాట. సో అంటే 3 సముద్రాల్లో నీటిని తాగే గుర్రాలను వాహనాలుగా కలిగినటువంటి వాడు అని. 3 సముద్రాలు అంటే ఏంటి ఇక్కడ? సో ఈ సైడ్ మనకు బంగాళాఖాతము, ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఈ సైడ్ అరేబియన్ సీ, నెక్స్ట్ తర్వాత హిందూ మహాసముద్రం. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి అశ్వమేధ యాగం చేసినప్పుడు తన యొక్క అశ్వము తూర్పున ఉన్నటువంటి బంగాళాఖాతం వరకు, దక్షిణాన ఉన్నటువంటి హిందూ మహాసముద్రం వరకు, పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రం వరకు వెళ్ళి తిరిగి క్షేమంగా తన రాజ్యానికి వచ్చింది. కాబట్టి గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క రాజ్యం అనేది 3 సముద్రాల మధ్య ఉన్న భూభాగంలో విస్తరించి ఉంది. అందుకే అతనికి త్రిసముద్ర తోయపీత వాహన అనేటువంటి బిరుదు వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మొదటి శాతకర్ణి కానీ గౌతమీపుత్ర శాతకర్ణి కానీ అశ్వమేధ యాగాలను, ఓకేనా, నిర్వహించారు. ఓకేనా, కానీ ఎవరి సమక్షంలో చేశారు వీళ్ళు? సో బ్రాహ్మణుల సమక్షంలో చేశారు. అలాంటప్పుడు బ్రాహ్మణులు ఆ సందర్భంలో ఎటువంటి విధిని కలిగి ఉన్నారంటే యాజన అనేటువంటి విధిని కలిగి ఉన్నారు అనమాట. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ యాగాలను నిర్వహించేది ప్రధానంగా రాజ్య విస్తరణ కోసమే కాబట్టి చేసేది. ఆ రాజ్య విస్తరణ కోసం రాజులైనటువంటి వారే చేయగలరు కాబట్టి, వాళ్ళే క్షత్రియులు కాబట్టి, సో కాబట్టి వీళ్ళు ఈ యొక్క యజ్ఞయాగాలు చేయడాన్ని బట్టి వీరు, ఓకేనా, క్షత్రియ వర్ణానికి చెందిన వారని, గౌతమి బాలశ్రీ రాజర్షి పత్ని అని చెప్పుకోవడం వల్ల వీళ్ళు క్షత్రియ వర్ణానికి చెందిన వారని చెప్పేసి మనం వాదించడం జరుగుతుంది అనమాట. అంటే ఓ విధంగా చెప్పాలంటే బ్రాహ్మణ వర్ణం అనడానికే మెయిన్ కొద్దిగా బలంగా మనకు వినిపిస్తున్నాయి కొన్ని అంశాలు. ఓకేనా, సో క్షత్రియులు అనడానికి పెద్దగా స్కోప్ అనేది లేదని చెప్పుకోవాలి మనకి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత వచ్చేసి శూద్రులు. ఇప్పుడు వైశ్యులు అనడానికి ఏం లేదనమాట. వైశ్యులు అనేటువంటి ప్రస్తావన ఇక్కడ రాదు మనకి. డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళిపోతామంటే శూద్రుల దగ్గరికి వెళ్తాం అనమాట. 3 శూద్రులు అనమాట. శాతవాహనులు శూద్రులు అనుటకు ఆధారాలు. ఓకేనా, సో శాతవాహనులు శూద్రులు అనుటకు ప్రధాన ఆధారాలు ఏంటి అంటే, సో ఒకటి భాగవత పురాణం అనమాట. ఓకేనా, భాగవత పురాణం, భాగవత పురాణం అని. మొత్తం పురాణాలు ఎన్ని ఉన్నాయి అంటున్నాము? సో మొత్తం పురాణాల సంఖ్య సో 18. మామూలుగా 18 పురాణాల సంఖ్య ఎంత? 8. అత్యంత ప్రాచీనమైన పురాణాలు ఏంటి? ఫస్ట్ మత్స్య పురాణం, నెక్స్ట్ వాయు పురాణం అనమాట. సో పురాణాల సంఖ్య 18. 18 రకాల పురాణాలు ఉంటాయి. ఈ పురాణాల్లో భాగవత పురాణం కూడా ఒకటి అనమాట. ఈ భాగవత పురాణంలో, ఓకేనా, సో మనకు ఈ యొక్క శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు అనేటువంటి వ్యక్తి, ఓకేనా, శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు ఏమని ప్రస్తావించబడ్డాడు అన్నప్పుడు, సో ఇక్కడ శ్రీముఖుడు వృషలుడు, వృషలుడు అనే పేరుతో ప్రస్తావించబడ్డాడు అన్నమాట. సో కాబట్టి వృషలుడు చూడండి ఇక్కడ. సో భాగవత పురాణం ప్రకారం, ఓకేనా, భాగవత పురాణం ప్రకారము సో శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు సో భాగవత పురాణంలో ఏ పేరుతో ఏమని ప్రస్తావించబడ్డాడంటే వృషలుడు అనే పేరుతో ప్రస్తావించబడ్డాడు. వృషలుడు అంటే ఏంటంటే సో కులాన్ని పోగొట్టుకున్నవాడు అని అర్థం అనమాట. ఓకేనా, సో వృషలుడుగా ప్రస్తావించబడ్డా అంటే ఈయన కులాన్ని పోగొట్టుకున్నవాడు అని అంటే సో దిగువ కులానికి చెందినవాడు శూద్రుడు అని చెప్పడం అనమాట. అంతే, ఇంకేం లేదన్నమాట. సో భాగవత పురాణం. నెక్స్ట్ తర్వాత జైన గ్రంథాల ప్రకారం, ఏ గ్రంథాలు? జైన గ్రంథాల ప్రకారము, జైన గ్రంథాలను మనం గమనిస్తే ఈ జైన గ్రంథాల ప్రకారం, ఓకేనా, ఈ జైన గ్రంథాల ప్రకారం శాతవాహన వంశం మూల పురుషుడు, శాతవాహన వంశానికి సంబంధించినటువంటి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఆరిజినేటర్, మూల పురుషుడు. సో శాతవాహన వంశం మూల పురుషుడు సో ఎలా జన్మించి ఉండవచ్చు అంటే, సో మనకు బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తికి, బ్రాహ్మణ వర్ణానికి చెందిన, ఓకేనా, పురుషునికి నెక్స్ట్ శూద్ర స్త్రీ వలన జన్మించినటువంటి వ్యక్తే ఎవరు? శాతవాహన వంశ మూల పురుషుడు అనమాట. అంటే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన యువకునికి శూద్ర కులానికి చెందిన కన్యక మధ్య వివాహం జరగగా వాళ్ళకు పుట్టినటువంటి వ్యక్తి శాతవాహన వంశ మూల పురుషుడు. ఇక్కడ శాతవాహన వంశ స్థాపకుడు అని చెప్పట్లేదు. శాతవాహన వంశ మూల పురుషుడు ఎవరు? శ్రీముఖుడు అనేవాడు శాతవాహన వంశ స్థాపకుడు అయినప్పుడు
సో శ్రీముఖుని యొక్క ఫాదర్ ఏమవుతాడు? శాతవాహనుడు అవుతాడు. అంటే శాతవాహనుడే శాతవాహన వంశం మూల పురుషుడు అను. మరి ఆ శాతవాహనుల యొక్క తండ్రి ఎవరై ఉండాలా? బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి ఉండాలి. సో శాతవాహన వంశం మూల పురుషుడైనటువంటి శాతవాహను యొక్క మదర్ ఎవరై ఉండాలా? శూద్ర కులానికి సంబంధించినటువంటి స్త్రీ. అంటే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన యువకునికి నెక్స్ట్ శూద్ర కులానికి చెందిన వధువుకి మధ్య వివాహం జరగగా పుట్టినటువంటి వ్యక్తే శాతవాహన వంశ మూల పురుషుడు అని చెప్పేసి మనకు ఏ గ్రంథాలు చెప్తున్నాయి? జైన గ్రంథాల ద్వారా చెప్తున్నాయి అనమాట. ఓకేనా? జైన గ్రంథాల ద్వారా చెప్తున్నాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ప్రధానమైనటువంటి మెజారిటీ ప్రాచీన గ్రంథాలు. ఓకేనా? మెజారిటీ ప్రాచీన గ్రంథాలను మనం గమనిస్తే, ఓకేనా, ఓల్డెస్ట్ బుక్స్ అనమాట. ప్రాచీన గ్రంథాలను గమనిస్తే మెజారిటీ ప్రాచీన గ్రంథాలను మనం గమనిస్తే శాతవాహనులు, ఓకేనా, శాతవాహనులను ప్రాచీన గ్రంథాలు ఏమని ప్రస్తావించాయంటే, ఓకేనా, వీళ్ళు శూద్రులు అని ప్రస్తావించడం జరిగింది. సో కాబట్టి ప్రాచీన గ్రంథాల ప్రకారం కూడా, ప్రాచీనం అంటే చాలా ఓల్డెస్ట్ గ్రంథాలను బేస్ చేసుకుని మనం శాతవాహనులను అబ్జర్వ్ చేసినట్లయితే శాతవాహనులు అనేటువంటి వారు శూద్ర కులానికి చెందిన వారుగా మనకు కొంత విషయం తెలుస్తూ ఉంది అనమాట. సో ప్రాచీన గ్రంథాల ప్రకారం శాతవాహనులు శూద్ర కులానికి చెందినవారు. జైన గ్రంథాల ప్రకారం శాతవాహన వంశం మూల పురుషుడు. బ్రాహ్మణ యువకునికి శూద్ర కన్య వలన జన్మించినటువంటి వ్యక్తే శాతవాహన వంశం మూల పురుషుడు. నెక్స్ట్ భాగవత పురాణం ప్రకారం శ్రీముఖుడు అనేటువంటి వాడు సో వృషలుడుగా ప్రస్తావించబడ్డాడు భాగవత పురాణంలో. వృషలుడు అనగా సో కులాన్ని పోగొట్టుకున్నవాడు, అంటే శూద్ర కులానికి చెందినవాడు అని చెప్పుకోవడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఒక గ్రంథం ఉంది, దాని పేరే కథా సరిత్సాగరం అనమాట. ఓకేనా? కథా సరిత్సాగరం, కథా సరిత్సాగరం మనం కథా సరిత్సాగరం అనమాట. కథా సరిత్సాగరం అనే గ్రంథం తీసుకుంటే, ఈ కథా సరిత్సాగరం అనే గ్రంథంలో ఒక కథ ఉంటుంది అనమాట. దీన్నే దీపకర్ణి కథ అంటాం. దీపకర్ణి కథ. ఓకేనా? కథా సరిత్సాగరం అనే గ్రంథం ప్రకారం గ్రంథంలో సో ఉన్నటువంటి ఒక కథ పేరు ఏం పేరంటే దీపకర్ణి కథ అనమాట. ఈ దీపకర్ణి కథ ప్రకారము, ఓకేనా, మనకు రెండు వాదాలు కనిపిస్తాయి. ఒకటి, యక్షజాతికి చెందినటువంటి సాతుడనే, ఓకేనా, పురుషునికి, సాతుడు అనే పురుషునికి బ్రాహ్మణ యువతికి మధ్య వివాహం జరగగా బ్రాహ్మణ యువతి, ఓకేనా, సో బ్రాహ్మణ కన్య వలన, సో చూడండి, యక్షజాతికి చెందిన అంటే శూద్ర కులానికి చెందిన సాతుడు అనే వ్యక్తి, ఓకేనా, బ్రాహ్మణ కన్యను వివాహం ఆడడం వల్ల వాళ్ళిద్దరికి జన్మించినటువంటి వాడే శాతవాహన వంశ మూల పురుషుడు అనేటువంటి విషయాన్ని దీపకర్ణి కథ ద్వారా తెలుస్తా ఉంది. ఇదే కథ ద్వారా మనకు నాగరాజు అనేటువంటి వ్యక్తి, ఓకేనా, నాగరాజు అనేటువంటి శూద్రుడుకి కూడా బ్రాహ్మణ కన్య వలన జన్మించినటువంటి వాడే శాతవాహన వంశ మూల పురుషుడు అనమాట. చూడండి, యక్షజాతికి చెందినటువంటి సాతుడు బ్రాహ్మణ యువతిని వివాహం ఆడడం వల్ల వాళ్ళకు పుట్టేటువంటి పిల్లవాడే శాతవాహన వంశం యొక్క మూల పురుషుడు. నెక్స్ట్ తర్వాత నాగరాజు అనేటువంటి ఒక శూద్ర కులానికి చెందిన వ్యక్తి బ్రాహ్మణ కన్యను వివాహం ఆడడం వల్ల వాళ్ళకు పుట్టినటువంటి వాడే శాతవాహనుల యొక్క మూల పురుషుడు అని చెప్పేసి మనకు కథా సరిత్సాగరంలోని సో దీపకర్ణి కథ ద్వారా మనకు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా? దీపకర్ణి కథ ద్వారా మనకు తెలుస్తా ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే శాలివాహన అన్నమాట. నెక్స్ట్ శాలివాహన అంటే ఏంటంటే, శాలివాహన అనగా ధాన్యమును మోయువారు అని అర్థం అనమాట. శాలివాహన అనగా ధాన్యమును మోయువారు. శాలివాహన అంటే ధాన్యమును మోయువారు అని, ఓకేనా, మోయువారు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత శాలివాహన అంటే ఏంటంటే ధాన్యమును మోయువారు అనేటువంటి మీనింగ్ వస్తుంది. శాలివాహన అంటే వరి బండి అని కూడా, వరి ధాన్యమును మోసే బండి, వరి ధాన్యం, ఓకేనా, వరి ధాన్యమును మోయు బండి అనమాట. ఓకేనా? సో అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అంటే ఇక్కడ వరి ధాన్యమును మోసేటువంటి బండి అని చెప్పొచ్చు, వరి ధాన్యమును మోయువారు అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇలా వరి ధాన్యమును మోస్తున్నారు అంటే అర్థమేమని, వాళ్ళు తక్కువ కులానికి చెందినవారు అనే వాదన ఉండడం. అంటే ఇలాంటి పనులు ఎవరు చేస్తారు? తక్కువ కులాలకు చెందినటువంటి వారే ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి సో శాలివాహన, ఓకేనా, చూడండి ఇక్కడ శాలివాహన సో అంటే ధాన్యమును మోయేవారు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వరి ధాన్యము బండి అనేటువంటి మీనింగ్ కూడా వస్తుంది.
కాబట్టి ఇలాంటి పనులు చేసేటువంటి వారందరూ కూడా శూద్ర కులానికి చెందిన వారు అనేది అర్థం చేసుకోవాలండి. అంటే ఇలాంటి పని చేసే వాళ్ళందరూ కూడా సో ఎవరైనా అర్థం చేసుకోవాలి, శూద్రులు అనేటువంటి వాదన మనకు ఉండడమే మనకు వీళ్ళు సో శూద్ర కులానికి చెందిన వారు అనేది మనకు తెలుస్తూ ఉంది అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి శాలి, ఓకేనా, శాలి, ఓకేనా, శాత వాహన. సో ఇక్కడ శాలి అంటే మీనింగ్ ఏంటంటే శాలివాహన, శాలివాహన, ఓకేనా. ఈ రెండు పదాలకు కన్నడ భాషలో, ఓకేనా, కన్నడ భాషలో సో శాలి అనే పదానికి నెక్స్ట్ తర్వాత శాలివాహన అనే పదానికి, ఈ రెండింటి శాలి అనే పదానికి శాలివాహన రెండు పదాలకు కన్నడ భాషలో మీనింగ్ ఏంటంటే హాలక అనే మీనింగ్ వస్తుంది అనమాట. హాలకుడు లేదా హాలక లేదా హాలకుడు అనే మీనింగ్ వస్తుంది అనమాట. హాలము అంటే ఏంది, భూమిని దున్నడం అనమాట. అంటే వ్యవసాయ వృత్తిలో ఉండేటువంటి వారు, వ్యవసాయం చేసేటువంటి వారు అని అర్థం అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఇలాంటి వృత్తుల్లో ఉన్నవారు కూడా శూద్రులే ఉంటారు కాబట్టి సో వీళ్ళు శూద్ర కులానికి చెందిన వారు అనేటువంటి వాదన ఉందన్నమాట. అంతేకాకుండా వీరు స్థానిక ఆర్య జాతిగా ఉంటూ ఎవరు, శాతవాహనులు అంటే స్థానికంగా ఒక ఆర్య జాతిగా ఉంటూ వీళ్ళు ఏం చేశారంటే కాలక్రమేణా వ్యవసాయం చేస్తూ, ఓకేనా, వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా బాగా బలవంతులై వాళ్ళే రాజ్యాధికారాన్ని చేపట్టడం జరిగినట్లు తెలుస్తా ఉంది అనమాట. ఓకేనా. సో ఇది మనకు శూద్రులు అనడానికి ప్రధాన ఆధారాలుగా చెప్తాం అనమాట. ఓకేనా. చూడండి, ఒకటి శాలి అనేటువంటి పదాన్ని కన్నడ భాషలో హోలక అనేటువంటి మీనింగ్ వస్తుంది, హాలక. నెక్స్ట్ హాలము అంటే నాగలి అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ శాలివాహన అంటే కన్నడ భాషలో ఈ పదానికి కూడా మీనింగ్ హాలక లేదా హాలకుడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ వ్యవసాయ వృత్తిలో ఉంటారు కాబట్టి వ్యవసాయ వృత్తిని నిర్వహించేది ఎవరంటే శూద్ర కులానికి సంబంధించినటువంటి వారే అనేది మనం గమనించాలి. నెక్స్ట్ తర్వాత వీళ్ళు శాతవాహనులు అనేటువంటి వారు స్థానిక ఆర్య జాతి వారుగా ఉంటూ వీరు వ్యవసాయ వృత్తిని నిర్వహిస్తూ సో ఆర్థికంగా బాగా శక్తివంతులై, ఓకేనా. సో ఫైనల్ గా వీళ్ళు ఏమయ్యారంటే రాజ్యాధికారం పొందడం జరిగింది అనమాట. ఓకేనా. సో అంతేకాకుండా వీళ్ళు శూద్రులైనప్పటికీ, ఓకేనా, సో శూద్రులైనప్పటికీ సమాజంలో ఉన్నత స్థానాన్ని ఇచ్చి గౌరవించేటువంటి అధికారం కలిగినటువంటి, ఓకేనా, పూజారి వర్గం అనేది వాళ్ళ యొక్క మెప్పును పొంది, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే శూద్ర కులాల వారు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమక్షంలో కొన్ని యజ్ఞయాగాలు నిర్వహించినట్లయితే సో ఈ యొక్క శూద్రులుగా ఉన్నవారు కూడా ఏ విధంగా మారిపోయే అవకాశం ఉంది, సో ఇక క్షత్రియులుగానో లేదా బ్రాహ్మణులుగానో మారిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది, సామాజిక హోదా పెరుగుతుంది అనమాట. సామాజికంగా వాళ్ళు దిగువ కులానికి చెందిన వారుగా ఉండడం వలన, ఓకేనా, ఎప్పుడైతే వాళ్ళు రాజులుగా ఉన్నవారు దిగువ కులం అనేది చెప్పుకోకుండా వాళ్ళు కొన్ని యజ్ఞయాగాలు నిర్వహించడం జరిగింది. ఎవరి యొక్క సమక్షంలో, ఆ హోదా అంటే కింది స్థాయి హోదా నుంచి పై స్థాయి కులంలోకి వెళ్ళడానికి కొన్ని యాగాలను నిర్వహించడం జరుగుతుంది. అలాంటి యాగాలు నిర్వహించడం వల్ల వీళ్ళు రాజులయ్యారు. రాజులైన తర్వాత ఆటోమేటిక్ గా క్షత్రియ వర్ణం వారుగానో లేదా బ్రాహ్మణ వర్ణం గారు వీళ్ళు పరిగణించడం జరుగుతుంది. కాబట్టి తర్వాత వీళ్ళు యజ్ఞయాగాలు నిర్వహించడం జరిగింది. అందుకే అశ్వమేధ యాగం, రాజస్వ యాగాలను మొదటి శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణిలు నిర్వహించడం జరిగింది అనేది మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇది వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం అనమాట. సో మళ్ళీ ఒకసారి చూడండి, దీంట్లో భాగవత పురాణం. సో భాగవత పురాణం ఏం చెప్పింది, శ్రీముఖుడిని వృషలుడు అనేటువంటి పేరుతో ప్రస్తావించింది. వృషలుడు అంటే మీనింగ్ ఏంది, కులాన్ని పోగొట్టుకున్నవాడు అని అర్థం అనమాట. నెక్స్ట్ జైన గ్రంథాల ప్రకారం శాతవాహన వంశం మూల పురుషుడు ఒక బ్రాహ్మణ యువకునికి శూద్ర కన్య వలన జన్మించినటువంటి వాడే శాతవాహన వంశం మూల పురుషుడు అనేది జైన గ్రంథాలు చెప్తున్నాయి. నెక్స్ట్ తర్వాత ప్రాచీన గ్రంథాలను బ్యాచ్ చేసుకొని ప్రాచీన గ్రంథాల ప్రకారం శాతవాహనులు అనేటువంటి వారు శూద్ర కులానికి చెందినవారుగా మనకు అనేక ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. నెక్స్ట్ కథా సరిత్సాగరం అనేటువంటి గ్రంథంలో దీపకర్ణి కథ అనేటువంటి కథ ఉంటుంది. ఆ కథను అనుసరించి యక్షజాతికి చెందినటువంటి సాతుడు అనేటువంటి శూద్రుడు బ్రాహ్మణ కన్య వలన జన్మించిన వాడే శాతవాహనుల యొక్క మూల పురుషుడు. నెక్స్ట్ నాగరాజు అనేటువంటి శూద్రునికి బ్రాహ్మణ కన్య వలన జన్మించినటువంటి వాడే శాతవాహన వంశ మూల పురుషుడు. కాబట్టి ఇక్కడ శాతవాహన వంశ మూల పురుషుడు శూద్ర కులానికి చెందిన వారు కాబట్టి శాతవాహనులు అందరూ కూడా శూద్రులు అనడానికి ఇవన్నీ రీజన్స్ అనమాట. నెక్స్ట్ శాలివాహన అంటే ధాన్యమును మోయేవారని, వరి ధాన్యము బండి అని. నెక్స్ట్ తర్వాత
సో ఇలాంటి పనులు చేసేది శూద్రులే కాబట్టి ఖచ్చితంగా శాతవాహనులు శూద్ర కులానికి చెందిన వారు అనేది ఒక సిద్ధాంతం. నెక్స్ట్ తర్వాత శాలి అంటే ఏంటంటే కన్నడ భాషలో హాలక అని, శాలివాహన అనే పదానికి కూడా కన్నడ భాషలో హాలక అనే పదం వస్తుంది. ఈ హాలము అనే నాగలిని ఉపయోగించి వ్యవసాయం చేసేది ఎవరంటే శూద్రులే కాబట్టి ఇక్కడ వీళ్ళు ఖచ్చితంగా శూద్రులే అనేది మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ తర్వాత స్థానిక ఆర్యజాతిగా ఉంటూ వీరు వ్యవసాయం చేసి ఆర్థికంగా బాగా స్థితిమంతులు కావడం వలన స్థితిమంతులు కావడం జరిగి ఫైనల్ గా వీళ్ళు రాజకీయ అధికారాలు పొంది సో రాజులుగా ఎదిగారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాస్తవంగా అయితే ఇక్కడ ఈ యొక్క పరిస్థితులను బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళు శూద్ర కులానికి చెందిన వారు అయి ఉండాలన్నమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా శూద్రులే, కాకపోతే వీళ్ళు కొన్ని యజ్ఞయాగాలను నిర్వహించి శూద్రులుగా ఉన్నవారు ఉన్నత కులాలుగా మార్పు చేయడం జరుగుతుంది. అలాంటి ఉన్నత కులాలుగా వీళ్ళను మార్చడానికి ఎవరు అందరు కాదు, కేవలం రాజులైనటువంటి వారు శూద్ర కులాలకు చెందిన వారు రాజులు అయ్యారనుకోండి, సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు తమ యొక్క దిగువ కులానికి సంబంధించినటువంటి ఆ ఫీలింగ్ తొలగించుకోవడం కోసం ఏం చేస్తారంటే ఉన్నత కులంలోకి మార్పు చేసుకోవడం జరిగింది. ఆ ఉన్నత కులంలోకి మారేటప్పుడు కొంతమంది సో ఎవరైతే యజ్ఞాలు నిర్వహించేటువంటి వారు ఉన్నత కులాలకు చెందినటువంటి బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళ బ్రాహ్మణుల సమక్షంలో ఓకేనా అట్లాంటి పూజారి వర్గం యొక్క సమక్షంలో వాళ్ళు దిగువ కులాల వ్యక్తులుగా ఉంటూ సో రాజులైన తర్వాత సో ఎగువ కులాలకు సంబంధించి లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన వారుగా మార్పు చెందడం జరిగింది. అలా రాజులైన తర్వాత సో అగ్ర కులాలుగా మార్పు చెందిన తర్వాత సో రాజు హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అశ్వమేధ యాగం, రాజసూయ యాగం వంటి వైదిక కృతులను నిర్వహించడం జరిగింది. సో ఇది మనకు వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం అనమాట. ఓకేనా.